అయితే మరి ఈ వీడియోలో SSMB 29 అలాగే వార్ 2 అలాగే అల్లు అర్జున్ గారిది నెక్స్ట్ మూవీ. సో ఈ 3 సినిమాల అప్డేట్స్ అయితే మనం మాట్లాడుకుందాం వన్ బై వన్. ఫస్ట్ చూసుకుంటే వార్ 2 కోసం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే వార్ 2 అనేది ఒక చిన్న సినిమా కాదు, ఒక ఇద్దరు హయ్యెస్ట్ స్టేటస్ ఉన్న స్టార్లు అయితే ఇందులో యాక్ట్ చేస్తున్నారు అనమాట. బాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ స్టార్ హృతిక్ రోషన్, అలాగే టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేస్తున్న ఫిలిం. దీని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మూవీ బడ్జెట్ కోసం లేకపోతే స్టోరీ కోసం వీటన్నింటి కోసం పక్కన పెడితే ఈ రోజు దాకా అసలు ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు. రాకుండానే బుక్ మై షోలో ఆల్మోస్ట్ 64,000 ఓట్లు అయితే పడ్డాయి ఈ సినిమాకి. సో అంటే చాలా ఇంప్రెసివ్ రికార్డ్ ఉంది గా. అంటే ఎంత ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అని మనకైతే ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో వార్ 2కి ఎలాంటి రికార్డ్ అంటే మిగిలిన బాలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి, బట్ వాటన్నింటికీ కూడా చాలా తక్కువ 40,000. సో దానికన్నా తక్కువగానే ఉన్నాయి. బట్ వార్ 2కి మాత్రం 61,000 కౌంట్ అయితే పడింది. సో ఇది రెండు రకాలుగా జరిగింది. హృతిక్ రోషన్ గారికి ఉండేది, అలాగే తారక్ గారికి ఉండే ఒక స్టామినాని డిపెండ్ చేసుకొని అయితే ఈ ఓట్లు అయితే పడడం జరిగిందనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు ఈ రోజు దాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి ఫస్ట్ లుక్ ఎప్పుడు లేకపోతే టీజర్ ఎప్పుడు అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి గైస్. మ్యాక్సిమం ఆఫ్ జూన్ ఎండింగ్ కల్లా మనకైతే తారక్ గారిది ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు మే 20వ తేదీన ఆయన బర్త్డే కూడా ఉంది కదా. సో అక్కడ మనకి ఇంకేదైనా రివీల్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో మరి చూసుకుంటే మనకి ఆల్రెడీ మార్చ్ 27న మన చరణ్ గారిది వచ్చేసింది, అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ గారిది రివీల్ చేశారు. సో సేమ్ అలానే బర్త్డేకి తారక్ గారికి సంబంధించిన లుక్ అయితే మనకి రివీల్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇది 100% అనమాట. తర్వాత సినిమా చూసుకుంటే SSMB 29 కోసం మాట్లాడుకోవాలి. ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది గైస్. సో ఎప్పుడు అంటారా, సో రాజమౌళి సినిమాలకి ఏంటంటే మనం రిలీజ్ డేట్ ఒకటి అనుకున్నా తర్వాత ఏంటంటే అది ఇంకొన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ఇంకొన్ని నెలలు అటు ఇటు అవుతూ ఉంటుంది. సో ఈవెన్ సైంటిస్టులకు కూడా అది పట్టదేమో, అంత మ్యాజిక్ అయితే ఉంటుంది అనమాట ఆ డేట్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే చాలామంది ఇండస్ట్రీ రిసోర్సెస్లో చెప్పేది ఏంటి అంటే మార్చ్ 26, 2027వ తేదీన రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళైతే ఒక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు అంటే RRR కూడా సేమ్ అదే డేట్కి రిలీజ్ అయింది, రాజమౌళి గారి ప్రీవియస్ ఫిలిం. సో అదే డేట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక కన్సిడరేషన్లో ఉన్నారంట. సో సినిమా షూటింగ్ అంతా చాలా ఎక్కువ రోజులు పడుతుంది గైస్. ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం. పోస్ట్ ప్రొడక్షన్కి అలాగే VFXకి గ్రాఫిక్స్ సెటప్ అన్నది కూడా చాలా ఎక్కువ టైం తీసుకునే ఫిలిం ఇది. సో రిలీజ్ డేట్ అయితే వచ్చేసి మార్చ్ 26, 2027 గైస్, ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ చూసుకుంటే అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది. ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తాను. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక హాలీవుడ్లో పనిచేసిన ఒక యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా, ఆవిడని ఏంటంటే ఈ సినిమాలో పెడదాం అని చెప్పి అట్లీ అయితే ఫిక్స్ అయ్యారంట. బట్ ప్రియాంక చోప్రా ఏంటంటే నో చెప్పింది. ఎందుకు అంటే ఆల్రెడీ నేను SSMB 29లో చేస్తున్నాను, సో ఇప్పుడు ఇక్కడ చేయడానికి మళ్ళీ డేట్స్ మిక్స్ అవుతాయేమో, ఇష్యూ అవుతుంది, నేను ఎలాకేట్ చేయలేను అని చెప్పి ఆవిడైతే నో చెప్పడం జరిగిందంట. సో అది మీరు నిజంగా చెప్పిందా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అనేది తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే రూమర్ అయితే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది గైస్. సో మరి అల్లు అర్జున్ గారు, అట్లీ వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్లో ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు ఉన్నాయి. మరి ప్రియాంక చోప్రా యాడ్ అయితే అది ఇంకెంత వెళ్తుందో తెలియదు. సో అందుకే మరి ఈ ప్రాజెక్ట్ మీద వచ్చే యాక్ట్రెస్, సో అదైతే చాలా కీలకం అనమాట. మరి ఎవరిని పిక్ చేస్తారో ఏంటో తెలియదు. సో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 3 సినిమాలతో అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది గైస్. మిగిలిన అప్డేట్స్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్.